ఒక్క రూపాయికే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, మద్యపాన నిషేధం. వీటి పేరు చెప్తే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు. ఉచిత విద్యుత్, 108, ఫీజు రియంబర్స్మెంట్ వంటివి స్ఫురణకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మదిలో మెదులుతారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కళ్ల ముందు కనిపిస్తారు. ఇది పథకాలు మాత్రమే కావు, చాలా మంది జీవితాల్లో మార్చేసిన గొప్ప నిర్ణయాలు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించింది కాబట్టి ఓటర్లు ఆ పార్టీకి జై కొట్టారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో పెట్టింది. అంటే ఇలా ఒక్కో పార్టీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొచ్చింది. ఎవరు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా అంతిమంగా అది రాష్ట్ర ఖజానాపైనే ప్రభావం చూపిస్తుంది. సరే, ఆ సంగతి పక్కన పెడితే కొన్ని పథకాల విషయంలో నాయకులు చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం పథకాలు ప్రవేశపెట్టకపోయినప్పటికీ ఆ ఘనత తమదే అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన సెల్ఫ్ డబ్బా ఏంటో తెలుసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీఎంగా పనిచేశారు. ఐటీని నేనే కనిపెట్టా అని చెప్పుకునే ఈయన వ్యవసాయం దండగా అని అప్పట్లో అన్నారు. అంతేకాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని తెరపైకి తీసుకొస్తే అది వృధా ప్రయత్నం అని కొట్టి పారేశారు. అంతేకాదు, ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ అలాంటి వ్యక్తి ఎన్నికల్లో గెలిచేందుకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అంతేకాదు, సంక్షేమ పథకాలు అమలు చేయడం సరికాదని పలుమార్లు చెప్పిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో అడ్డగోలుగా అమలు చేశారు. నీరు చెట్టు, పసుపు కుంకుమ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు టీడీపీ నాయకుల కడుపులు నింపాయి. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని దూరం చేశాయి. ఈ క్రమంలో అప్పట్లో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయన పథకాలను అమలు చేయడం మొదలుపెట్టారు. అవి ఏపీలో గ్రాండ్ సక్సెస్ అయ్యి జగన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ కాకముందే సిక్సర్ పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు. అయితే ఈ పథకాలన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నవే. సిక్సర్ పేరుతో చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చిన పథకాలన్నీ ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలవుతుంది. అయితే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు తన మానస పుత్రికగా అభివర్ణించుకుంటుండడం విశేషం. ఇక రైతులకు ఉచిత విద్యుత్తు, మహిళలకు పింఛన్లు, చదువుకునే పిల్లలకు ఉపకార వేతనం, ఇంకా పలు రకాల పథకాలను చంద్రబాబు నాయుడు తన సిక్సర్ లో పొందుపరిచారు. అయితే ఈ పథకాలు ఆల్రెడీ ఆయన సొంత రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అలాంటప్పుడు ఆ పథకాలపై ఆయన ముద్ర ఏమిటనేది ఒకంత సందేహాస్పదమే. పైగా ఈ పథకాలను తాను మాత్రమే కొత్తగా అమలు చేసినట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ పథకాల అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ పడుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడుకి మతిమరుపు వస్తోందని వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ మంత్రాన్ని పఠించడంలో తప్పులేదని, కానీ జగన్ అమలు చేస్తున్న పథకాలకు పేరు మార్చి అది తన ఘనతని చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.